హరిహర క్షేత్రంగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లా వెమలవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం వైకుంఠ ఏకాదశి వేడుకలకు ముస్తాబవుతుంది. రాజన్న ఆలయం అభివృద్ధిలో భాగంగా స్వామివారి ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తారు. భీమేశ్వర ఆలయాన్ని రంగురంగులతో అలంకరించారు. 30వ తేదీ మంగళవారం తెల్లవారుజామున శ్రీ భీమేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవ మూర్తులను పల్లకి సేవలో ప్రతిష్ఠించి అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ధనుర్మాసంలో శుద్ధ ఏకాదశి రోజు ఏదైతే శుద్ధంలో వచ్చేటువంటి ఏకాదశిని ముక్కోటి ఏకాదశి పిలుస్తారు. ఈరోజు స్వామివారు ఆ మధుకైటములకు ఉత్తర ద్వారాన్ని వైకుంఠలోకంలో ఉన్నటువంటి ఉత్తర ద్వారాన్ని తెరిచి వారికి మోక్షాన్ని ప్రసాదించాడు. కాబట్టి ఎవరైతే ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశించి ఆ దేవదేవుడైనటువంటి జగన్నాథుని శుద్ధ సత్వస్వరూపుడైనటువంటి ఆ విష్ణుమూర్తిని దర్శించుకుంటారో వారి యొక్క సమస్తమైనటువంటి పాపాలన్నీ పడాపించడమే కాకుండా చక్కటి మోక్షాన్ని కూడా ప్రసాదిస్తారని చెప్పి మనకు ఆ పాంచరాత్ర సంహితలు తెలుపుతున్నాయి. కాబట్టి విశేషంగా భక్తజనాలందరూ కూడా స్వామివారి యొక్క దేవస్థానం అభివృద్ధిలో భాగంగా రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఏకాంతంగా ఉత్సవం జరుగుతుంది. భక్తులందరూ కూడా భీమేశ్వరాలయంలో దర్శించుకొని ఆ రాజరాజేశ్వర స్వామి, భీమేశ్వర స్వామి, అనంతపద్మనాభ స్వామి వారి యొక్క కృపాకటాక్ష వీక్షణాలకు పాత్రలు కావాలని చెప్పి మనసారా ప్రార్థిస్తూ ఈ ధనుర్మాసంలో